హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. లద్దాఖ్లో అల్లర్ల విషయంలో సోనం వాంగ్చుక్ను మొత్తం కార్నర్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రంగంలోకి దిగింది. ఆయనపై సిబిఐతో పాటు అన్ని సంస్థలు దర్యాప్తు చేస్తూ ఉన్నాయి. సోనం వాంగ్చుక్ వెనుక డీప్ స్టేట్ కుట్రలు, దానికి ఉన్న లింకులన్నిటినీ ఇప్పుడు దర్యాప్తు చేయడానికి రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. తాజాగా లద్దాఖ్ గవర్నర్ కూడా ఇదే వ్యాఖ్యలు చేశారు. దీని వెనుక మేము పూర్తిగా సమగ్ర విచారణ జరుపుతాం, దీనికి కారణమైన వాళ్ళందరినీ మేము పట్టుకుని తీరుతాం, అరెస్ట్ చేసి జైలుకు తరలిస్తామని కూడా వార్నింగ్ ఇచ్చారు. నిజానికి ఈ అల్లర్లలో సోనం వాంగ్చుక్తో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొందరు నేతలు, స్థానిక కౌన్సిలర్ ప్రముఖ పాత్ర పోషించినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. సరిగ్గా అల్లర్లకు ఒకరోజు ముందు సాయంత్రం కాంగ్రెస్ కౌన్సిలర్ ఒకరు ఇదే తరహా అంటే యూత్ను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. మీరు ఖచ్చితంగా రోడ్లపైకి రావాల్సిందే, మనం బీజేపీ ఆఫీసును టార్గెట్ చేసుకుందాం, అప్పుడైతేనే మాత్రమే కేంద్రం మన డిమాండ్లకు తలొగ్గుతుంది, లేకపోతే మనం ఇదే విధంగా నిరసనలు ఎన్ని చేసినా కూడా వాళ్ళు వినరు అనే విధంగా ఒక వీడియోనైతే రిలీజ్ చేశారు. సేమ్ అదే టైంలో సోనం వాంగ్చుక్ కూడా యూత్కు కీలకమైన పిలుపునిస్తూ ఒక వీడియోను సైతం రిలీజ్ చేశారు. దీనివల్లనే విద్యార్థులు లేదంటే యూత్ రెచ్చిపోయి రోడ్లపైకి వచ్చినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా సోనం వాంగ్చుక్ జస్ట్ ఇదే సంవత్సరం ఫిబ్రవరిలో పాకిస్తాన్ పర్యటనకు వెళ్ళారు. ఆ పాకిస్తాన్ పర్యటనకు సంబంధించి తీస్తా సెతిల్వాద్కు సంబంధించిన ఒక క్విల్ ఫౌండేషన్ అనే ఫౌండేషన్ నుంచి తీసుకున్న నిధులతో ఆయన పాకిస్తాన్ పర్యటనకు వెళ్ళారు. ఈ క్విల్ ఫౌండేషన్కు కూడా జార్జ్ సోరోస్కు సంబంధించిన ఫౌండేషన్ల నుంచి లింకులు ఉన్నాయి. వాటి నుంచి వీళ్లకు నిధులు అందుతున్నాయి. ఆ నిధుల సహాయంతోనే ఈ సోనం వాంగ్చుక్ పాకిస్తాన్ పర్యటనకు వెళ్ళారు. అక్కడ కొన్ని రహస్య సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. సో వీటన్నిటి వెనక చూసుకుంటే ఖచ్చితంగా లదాఖ్లో ప్లాన్ చేయడానికి ఆయన పాకిస్తాన్ పర్యటనకు వెళ్ళారా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. రీసెంట్గానే నేపాల్లో సెప్టెంబర్ 8వ తేదీన అక్కడ అల్లర్లు మొదలయ్యాయి. జెన్జీ ఉద్యమం అనేది సరిగ్గా 8వ తేదీన ఫ్లేరప్ కాగా సరిగ్గా 10వ తేదీన అంటే 2 రోజుల తర్వాత సోనం వాంగ్చుక్ లదాఖ్లో నిరాహార దీక్షకు దిగాడు. దీన్ని బట్టి చూసుకుంటే ఈ రెండిటి మధ్య ఏదో సారూప్యత ఉంది అని స్పష్టంగా అర్థమవుతుంది. అంతేకాకుండా సోనం వాంగ్చుక్ డీప్ స్టేట్కు సంబంధించిన కొన్ని సంస్థల నుంచి లదాఖ్లో కొన్ని విద్యా సంస్థలకు నిధులు ఇప్పించినట్లుగా సమాచారం అందుతోంది. దీనిపై ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వెంటనే దర్యాప్తు సంస్థ సిబిఐతో విచారణ జరిపిస్తోంది. ఈ సిబిఐ విచారణలో ఏ సంస్థల నుంచి ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లకు నిధులు అందాయి, వీటి నుంచి ఎఫ్సిఆర్ఏ లైసెన్సుల నిబంధనల ఉల్లంఘన ఏమైనా జరిగిందా అనే విషయంపై కూడా దర్యాప్తు చేస్తుంది. ఎఫ్సిఆర్ఏ లైసెన్సును కనుక ఉల్లంఘించినట్లు తేలితే ఖచ్చితంగా ఇది దేశ వ్యతిరేక చర్యగానే పరిగణిస్తారు. ఫలితంగా దీని వెనుక ఉన్న వాళ్ళందరినీ జైల్లో వేసేందుకు అవకాశం కలుగుతుంది. ఈ ఎఫ్సిఆర్ఏ లైసెన్సులను కేంద్రం 2019 నుంచి చాలా కఠినమైన నిబంధనలు తీసుకువచ్చింది. ఎందుకంటే విదేశాల నుంచి, మరీ ముఖ్యంగా ఇలాంటి డీప్ స్టేట్కు సంబంధించిన కొన్ని సంస్థల నుంచి మన దేశంలో కొన్ని విద్యా సంస్థలకు కానీ, మత మార్పిడి సంస్థలకు కానీ నిధులు అందించడం వల్ల మన దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని గుర్తించి వీటన్నిటిని కఠినతరం చేశారు. ఇకపై ఎవరైనా ఈ లైసెన్సులు పొందాలన్నా పూర్తి నిబంధనలు అనుసరించాల్సిందే అనే విధంగా నిబంధనలు తీసుకువచ్చారు. ఫలితంగా కొన్ని వేల సంస్థలు ఈ లైసెన్సులను తీసుకోలేదు. అంటే విదేశాల నుంచి వచ్చే డబ్బులను ఈ సంస్థలు యాక్సెప్ట్ చేయడం లేదు. ఫలితంగా వీళ్ళకి ఇప్పటి వరకు వస్తున్న డబ్బులన్నీ కూడా అక్రమమే అని స్పష్టంగా అర్థమవుతుంది. తాజాగా లదాఖ్లో కూడా కొన్ని సంస్థలు ఈ విధంగా ఎఫ్సిఆర్ఏ లైసెన్సులను ఉల్లంఘించి మరి విదేశాల నుంచి డబ్బులను తెచ్చుకున్నట్లు సిబిఐ అనుమానిస్తుంది. కాబట్టి దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపి దీని వెనుక ఉన్న వాళ్ళందరినీ పట్టుకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు సోనం వాంగ్చుక్తో పాటు కాంగ్రెస్ కౌన్సిలర్ కూడా అరెస్ట్ చేసే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే వీళ్ళిద్దరూ సరిగ్గా ఈ ప్రొటెస్ట్ జరగడానికి ఒక్కరోజు ముందే యువతను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారు. సో దీన్ని బట్టి చూసుకుంటే దీని వెనుక దర్యాప్తు కనుక పూర్తి స్థాయిలో జరిపితే ఖచ్చితంగా వీళ్ళిద్దరూ కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ సోనం వాంగ్చుక్ను కనుక అరెస్ట్ చేస్తే డీప్ స్టేట్ సైతం యాక్టివేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే
డీప్ స్టేట్ తన ప్రతినిధులు ఎవ్వరు అరెస్ట్ అయినా కూడా చాలా ఎక్కువ స్థాయిలో స్పందిస్తుంది. వాళ్ళను కాపాడుకోవడం కోసం ఎంతకైనా తెగించే అవకాశం కూడా లేకపోలేదు. కాబట్టి ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం చాలా జాగ్రత్తతో వ్యవహరించాల్సి ఉంటుంది. ఒక మొక్కను ఎలాగైతే సున్నితంగా అంటుకడతారో ఆ విధంగా ఈ విషయంలో ప్రవర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే సోనం వాంగ్చుక్ వెనుక చాలా పెద్ద ఎకోసిస్టమే పనిచేస్తుంది. కాబట్టి ఆయన్ను గనుక అరెస్ట్ చేసి ఇదంతా యాక్టివేట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆయన్ను అరెస్ట్ చేయాలి. అంతేకాకుండా ఈ విషయంలో జాగ్రత్తతో వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఈ విషయంలో మరి సెంట్రల్ గవర్నమెంట్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది, వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తారా, డీప్ స్టేట్ను కదిలించే ప్రయత్నం చేస్తారా అనే విషయం తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.